మీ నాన్నమ్మ కొడుకు కదా, తల్లికి ఎంత మూర్ఖత్వం ఉందో వాడికంత చపలత్వం ఉంది. లేదు తాతయ్య, నాన్న కన్ఫర్మ్ గా వస్తారు, నా మాట నమ్మండి. పిల్లలు, మీరు అలాంటి ఆశలేం పెట్టుకోకండి, వాడు రాడు. రిషి, రెస్ట్ తీసుకో, నిదానంగా జ్వరం అదే తగ్గిపోతుంది, సరేనా? జాగ్రత్తగా చూసుకో. ఏంటి శశి, నాన్న ఇక్కడికి వస్తారంటే ఎవ్వరూ నమ్మడం లేదు. అదే నాకు అర్థం కావడం లేదు రిషి. ఇప్పుడేం చేద్దాం? నాన్నకి మళ్ళీ కాల్ చేసి వస్తున్నారో లేదో కన్ఫర్మ్ చేసుకుందాం. అలాగే, ఫోన్ చేయి. హలో నాన్న, ఇక్కడికి వస్తానన్నావు కదా, ఇంకా రాలేదేంటి? వస్తున్నాను శశి. త్వరగా రా నాన్న, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. రిషి, కంగారు పడుకో, నేను అక్కడికి రావడానికే బయలుదేరుతున్నాను. నిజంగా బయలుదేరుతున్నావా నాన్న? వస్తానని మీకు ప్రామిస్ చేశాను కదా, రాకుండా ఎలా ఉంటాను చెప్పండి. వచ్చేస్తాను. మిస్ యూ నాన్న, వెయిటింగ్ ఫర్ యూ. నాకు కూడా మిమ్మల్ని చూడాలని ఉందిరా. మిస్సింగ్ యూ. ఉంటాను, నేను వచ్చేస్తాను. బాయ్ నాన్న. రిషి, నాన్న వస్తారు అంటే ఎవరూ నమ్మలేదు కదా, ఇప్పుడు నాన్న వచ్చేస్తారు, అప్పుడు అందరూ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు, చూస్తూ ఉండు. రేయ్, రిషి, శశి, ఏంటిది? అంటే తాతయ్య, నాన్నని ఇక్కడికి రప్పించడం కోసం నాకు జ్వరం వచ్చినట్టుగా నేను శశి కలిసి నాటకం ఆడాం. ఎలాగైనా అమ్మా నాన్నలని కలపాలనే ఇలా చేశాం అసలు. మీ తల్లిదండ్రుల్ని కలపడానికి మీ చిట్టి బుర్రలకు తోచింది చేస్తున్నారు. మంచి పనేగా మీరు చేసింది, భయపడకండి. మీకున్న బుద్ధి ఆ భగవంతుడు అక్కడున్న మీ నాన్నకి నానమ్మకు కూడా ఇస్తే ఎంత బాగుంటుందో. రిషి, శశి, నా మనవడు మనవరాలు అనిపించారా? ఉడత సాయాన్ని శ్రీరాముడు మెచ్చినట్టు మీ చిట్టి ప్రయత్నాలన్నిటినీ ఆ దేవుడు తప్పకుండా దీవిస్తాడ్రా. మీ నాన్న ఖచ్చితంగా వస్తాడ్రా. నాకు నా పిల్లలు, భార్య, నాన్నే కావాలి అంటే అక్కడికే వెళ్ళు. కాని వెళ్లే ముందు ఈ అమ్మ చచ్చింది అనుకొని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టు. మీరిక్కడికి వస్తేనే కానీ రిషి జ్వరం తగ్గదని డాక్టర్ కూడా చెప్పారు నాన్న. మీరిక్కడికి వస్తే మందులతో నాకే అవసరం ఉండదు నాన్న. రిషి, శశి నా కోసం దిగులు పెట్టుకున్నారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరాలి. ప్రజెంట్ అమ్మన్న సిచ్యుయేషన్లో నేను అక్కడికి వెళ్తున్నానని చెప్తే అమ్మ అరిచి గోల చేస్తుంది. ఈ విషయం అమ్మకి చెప్పి అమ్మని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు, చెప్పకపోవడమే మంచిది. సరే, వదినికి చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరుతాను. లేదు, నేను ఊరెళ్తున్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకి వదినికి తెలియకూడదు. అమ్మ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చాలా డిప్రెస్డ్గా ఉంది. ఇప్పుడు నేను ఊరెళ్తున్నానని అమ్మకి తెలిస్తే అమ్మ ఇంకా డిప్రెస్డ్గా ఫీల్ అవుతుంది. అమ్మకి తెలియకూడదు, ఎవ్వరికీ తెలియకూడదు. మరిది గారు,
ఏదో చెప్పాలనుకుని ఇక్కడి దాకా వచ్చారు, చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. అదేంటి చెప్పండి. అంటే వదిన అది చెప్పండి మరిది గారు. అంటే వదిన నేను బెంగళూరు వెళ్తున్నాను. ఈ పరిస్థితుల్లో అత్తయ్య గారిని వదిలేసి మీరు వెళ్ళటం కరెక్ట్ కాదేమో మరిది గారు. కొంచెం అర్జెంట్ వదిన, వెళ్ళాలి. ఇప్పుడేంట్రా అంత అర్జెంటు? ఉన్న పలంగా బెంగళూరు ఎందుకు? అదేనయ్య, బెంగళూరులో మనకి 8 ఎకరాల ల్యాండ్ ఉంది కదా, అక్కడేదో ప్రాబ్లం అయిందంట. లాయర్ గారు ఫోన్ చేసి రమ్మంటే వెళ్తున్నాను. అత్తయ్య గారికి కూడా ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. వద్దులే వదిన, అసలే అమ్మ మనసేం బాగాలేదు. ఇప్పుడు ఇది చెప్పి అమ్మని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఒకవేళ అమ్మ ఏమైనా అడిగితే మీరే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. థ్యాంక్స్ వదిన, థ్యాంక్ యూ సో మచ్. మధు, బెంగళూరులో ఉన్న ల్యాండ్ మనం ఎప్పుడూ అమ్మేశాం కదా, వీడేంటి మళ్ళీ కొత్తగా ల్యాండ్ ప్రాబ్లం అంటున్నాడు? మీ తమ్ముడు వెళ్తుంది బెంగళూరుకి కాదు తేజ. మరి ఎక్కడికి వెళ్తున్నాడు మధు? ఆ సింధు ఉన్న పల్లెటూరుకి. సింధు దగ్గరగా? ఏంటి నమ్మశక్యంగా లేదా? నేను చెప్తుంది నిజం తేజ. మీ తమ్ముడు బెంగళూరు వెళ్ళటం లేదు. బెంగళూరు వెళ్తున్న ముసుగులో మీ బామ్మ ఉన్న పల్లెటూరుకి వెళ్తున్నాడు. ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి. తేజ, వద్దు తేజ, మీ అమ్మకేం చెప్పొద్దు. ఏ, ఎందుకని చెప్పొద్దు? ఈ టైంలో మీ తమ్ముడు ఇక్కడ ఉండకపోవటమే మనకి చాలా మంచిది. మనం అనుకున్న పనులన్నీ కరెక్ట్గా జరగాలి అంటే మరిది గారు అసలు ఇక్కడ ఉండకూడదు. అర్థమైందా? అర్థమైంది మధు, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఈ విషయం నేను అమ్మకి అస్సలు చెప్పను. సిచ్యువేషన్ క్యాచ్ చేయడంలో నువ్వు చాలా దిట్ట మధు. సూపర్ సూపర్. లవ్ యూ మధు. యష్ బాబు, బాగున్నావా? బాగున్నాను. పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా. రిషి, ఎలా ఉంది నాన్న ఇప్పుడు? పర్లేదమ్మా. నువ్వు పాలేమైనా తాగుతావా? వద్దమ్మా. నాన్న ఎప్పుడొస్తారమ్మా? పెద్దమ్మా, సిందమ్మా, పెద్దమ్మా, యష్ బాబు వచ్చారండి. రిషి శశి, మీ నాన్న వచ్చారట. మేం ముందే చెప్పాం కదమ్మా నాన్నొస్తారని. మీరే మా మాట నమ్మలేదు. పదండి. లేనన్నా, మెల్లగా రా. ఒరేయ్ పిల్లలు, ఆగు.
నాన్న. నాన్న. శశి, రిషి ఎలా ఉన్నారా? బాగున్నాం నాన్న. మీరు వచ్చేసారు కదా నాన్న, ఇక నుంచి మేం బాగానే ఉంటాం. రే రిషి, నీకు ఒంట్లో ఎలా ఉంది నాన్న? చెప్పాను కదా నాన్న, మీరొస్తే నా జ్వరం అంతా తగ్గిపోతుందని. కావాలంటే చూడండి. జ్వరం తగ్గినట్టుంది. నీ ఒళ్ళు చల్లగానే ఉంది నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్స్ ఎందుకు శశి? మేము పిలవగానే వచ్చారు కదా, అందుకు. మీకోసం కాకపోతే ఎవరి కోసం వస్తాను? ఈ నాన్నను వదిలేసి మీరు మీ అమ్మతో పాటు ఇక్కడికి వచ్చేశారు. కానీ మిమ్మల్ని వదిలేసి నేను ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. నా జీవితంలో ఏదైనా సంతోషం మిగిలిందంటే అది మీరే. రండి నాన్న, లోపలికి వెళ్దాం. రండి. పదండి నాన్న. ఆగ్రా మనవడా. ఎందుకురా వచ్చావు ఇక్కడికి? అదేం ప్రశ్న భాగ్యం? నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. అదిగో నా కన్న తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కోసమే వచ్చాను. నిన్ను కట్టుకున్న భార్య కూడా ఇక్కడే ఉందిరా. ఆ విషయం చెప్పవేంటి? ఇంతకీ నువ్విక్కడికి వచ్చినట్టు మీ అమ్మకి తెలుసా? మాట్లాడవేరా? తెలీదు భాగ్యం. తెలిస్తే అమ్మ ఒప్పుకోదు. అందుకే ఓ ల్యాండ్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని అబద్ధం చెప్పొచ్చాను. నువ్వేమైనా నీ శత్రువు దగ్గరికి వెళ్తున్నావా మీ అమ్మ ఒప్పుకోకపోవడానికి? నీ పెళ్ళాం పిల్లల దగ్గరికే కదరా వెళ్ళేది. అసలు నీ తల్లికి చెప్పే ధైర్యం కూడా లేదు నీకు. పిల్లల కోసం వచ్చాడంట, పిల్లల కోసం. సింధు లేకుండా నీకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారా? భాగ్యం, ఆయన్ని బయటే నిలబెట్టి మాట్లాడతావా? ఏమి బాగోలేదు, లోపలికి రానివ్వు భాగ్యం. సింధు, నువ్వు మధ్యలో కలగజేసుకోవద్దు. అది కాదమ్మా, పాపం యష్ చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాడు కదా. అవును జేజీ, నాన్నని లోపలికి రాని. మా నాన్న ఫ్రెష్ అవ్వాలి కదా. పిల్లలు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ప్రేమ మనకుంటే సరిపోదు, మీ నాన్న కూడా ఉండాలి. వాడికి ప్రేమ సగమే ఉంది, పరిపూర్ణంగా లేదు. అందుకే బయటే ఆపేశాను. నా భార్య కోసం వచ్చానని మీ నాన్న ఒక్క మాట అనుంటే వాణ్ణి నెత్తిన పెట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చి సకల మర్యాదలు చేసేదాన్ని. నీ మర్యాదల కోసం నేను రాలేదు భాగ్యం. రిషికి ఒంట్లో బాలేదంటేనే వచ్చాను. ఏదో చుట్టపు చూపుగా చూసిపోదామని వచ్చావు, అంతే కదా? భార్యను తీసుకుని వెళ్ళడానికి రాలేదు, అంతే కదా? పిల్లల మీద అంత ప్రేమతో మీ అమ్మకి అబద్ధం చెప్పి వచ్చిన వాడివి, అదే నోటితో నా భార్య దగ్గరికి వెళుతున్నాను అని మీ అమ్మతో తెగేసి చెప్పేంత ధైర్యం ఎందుకు లేదురా నీకు? చెప్పు, ఎందుకు లేదు? నీకు కేవలం నీ పిల్లలు మాత్రమే కావాలి. ఆ పిల్లల తల్లి అవసరం లేదు. నా వంశంలో మచ్చలాగా పుట్టావురా నువ్వు. నువ్వు నా మనవడు అని చెప్పుకోవడానికే చిచి సిగ్గుగా ఉంది.
మేమందరం వద్దనుకునే కదా అక్కడ మీ అమ్మతో పాటు ఉండిపోయావు. మరి ఇప్పుడేంటి కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చొచ్చావు? భాగ్యం, నాకు మీరు కావాలి, అమ్మ కావాలి. మనం కూడా కావాలని చెప్తున్నాడు కదా భాగ్యం. సింధు, నువ్వు ఆగు. ఇంత దూరం వచ్చాక నా మనవణ్ణి ఇంట్లోకి రానివ్వకుండా ఎందుకుంటాను చెప్పు? తప్పకుండా రానిస్తాను. నాన్న, జేజీ ఒప్పుకుంది కదా, ఇంకా ఇంట్లోకి వెళ్దాం పదండి. ఒక్క నిమిషం. ఒక్క షరతు మీదైతే నిన్ను ఇంట్లోకి అడుగు పెట్టనిస్తాను. షరత ఏంటిది? నీకు పిల్లలతో పాటు నీ భార్య కూడా కావాలి అంటేనే నువ్వు లోపలికి రా. నేనొచ్చింది నా పిల్లల కోసమే భాగ్యం. అయితే నువ్వు ఇంట్లోకి అడుగు పెడుతుంది సింధు కోసం కాదు అంటావు, నా మనవరాలి కోసం రాలేదు అంటావు, అంతే కదా? నీకు నీ పిల్లలే కావాలి, భార్య అవసరం లేదు, అంతేనా? అయితే నేను చెప్పేది కూడా విను మనవడా. సింధు కోసం అయితేనే ఇంట్లోకి రా, లేదంటే పిల్లల్ని ఇక్కడే వదిలేసి ఇట్నుంచిటే బయటికి వెళ్ళిపో. చెప్పింది అర్థమైందా? సింధుని భార్యగా ఒప్పుకుంటేనే ఇంట్లోకి అడుగు పెట్టు, లేదు వెళ్ళిపో. భాగ్యం, పిల్లలు రండి వెళ్దాం. మీకే చెప్పేది, రండి. భాగ్యం, రమ్మని చెప్తున్నానా? రండి. భాగ్యం, మనవడా, మళ్ళీ చెప్తున్నాను, సింధు కోసం అయితేనే ఇంట్లో అడుగు పెట్టు, లేదంటే బయటికి వెళ్ళిపో. మీరేంటే ఇంకా ఇక్కడ ఉన్నారు? నడవండి లోపలికి. రమ్మని చెప్తున్నాను కదా. రండి. నాన్న, 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 నాన్న. జేజీ, నాన్న రానే జేజీ. భాగ్యం, భాగ్యం, ఏంటి జేజీ ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాన్న రావాలని కదా మనం అనుకుంటున్నాం, వస్తే ఎందుకు ఇలా ఆపుతున్నావు? భాగ్యం, ఆ ఇంట్లో జరిగిన రచ్చ చాలదా? మళ్ళీ ఇప్పుడు ఇది అవసరమా? ఆయన్ని లోపలికి రానివ్వు. సింధు, నువ్వు ఊరుకో. ఈ విషయంలో ఎవరు కలగ చేసుకున్నా ఊరుకోను. తల బిరుసు పోవాలంటే సెగ తగలాల్సిందే. మావయ్య, భాగ్యానికి మీరైనా చెప్పండి. వాడి మీద నీకున్న ప్రేమ నీ మీద వాడికి లేదమ్మా. ఉంటే నేను పిల్లల కోసమే వచ్చానని అంత కటువుగా మాట్లాడాడు. ఈ విషయంలో మా అమ్మ చేసిందే కరెక్ట్. రే పిల్లలు, నాన్న వెళ్ళిపోతున్నారమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్న నువ్వేనా ఆపమ్మా. మా మాట వినమ్మా. తాతయ్య, తాతయ్య, ప్లీజ్ తాతయ్య, నాన్న వెళ్ళిపోతున్నారు తాతయ్య. ఆపు తాతయ్య, ప్లీజ్ తాతయ్య. జేజీ, ఎందుకు ఇలా చేసావు? నువ్వు చేయబట్టే నాన్న వెళ్ళిపోయారు. చిచ్చి.
చంద్ర, ఆ, ఏంట్రా శబ్దాలు? ఏమోనమ్మా నాకు తెలీదు. బయటికెళ్ళి చూస్తే తెలుస్తుంది కదమ్మా. సరే పదండి. నాన్న వెళ్ళలేదు. అమ్మా, నాన్న అక్కడే ఉన్నాడమ్మా, చూడు. మిమ్మల్ని వదిలిపెట్టి మీ నాన్న ఎలా వెళ్తారా? ఒరే చంద్ర, వాడింతకీ ఏం చేస్తున్నాడ్రా? ఏదో టెంట్ వేస్తున్నట్టున్నాడమ్మా. దాని సంగతి నాకేం అర్థం అవట్లేదు. టెంట్ వేస్తున్నాడు కదా, చెప్తా వాడి సంగతి. అమ్మా, అమ్మయ్య, నేను ఇక్కడే ఉండడానికి ఓ షెల్టర్ అయితే రెడీ అయింది. ఒరే మనవడా, ఏంట్రా నువ్వు చేస్తుంది ఇక్కడ? టెంట్ హౌస్కి వెళ్ళి రెంట్కి తెచ్చాను భాగ్యం, ఇక్కడే సెటిల్ అవడానికి. సింధు కోసం నేను ఇక్కడికి రాలేదని నన్ను ఇంట్లోకి రానివ్వకుండా శిక్ష వేసావు కదా, ఆ శిక్షని దీక్షగా మార్చుకొని నా పిల్లల కోసం ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యా. ఒరే, నువ్వు టెంట్ హౌస్ వేసుకుని దీక్ష చేసినా, అన్నం మానేసి ఆమరణ నిరాహార దీక్ష చేసినా సరే, నిన్నైతే ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదు. ఈ టెంట్ పీకేసి మీ ఇంటికి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాననుకున్నావు భాగ్యం? నెవర్. అయినా నీ ఇంట్లోకి రావద్దనే హక్కు నీకుంది, కానీ ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోమనే హక్కు అధికారం నీకు లేదు. ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏంట్రా, నాతోనే సవాల్ చేస్తున్నావా? అవునే, సవాలే, బస్తీమే సవాల్. నాన్నా, మీరేంటి ఈ టైంలో బయటకు వచ్చారు? నీకోసం భోజనం తీసుకొచ్చాం. నాన్న, నేను మీకు తినిపిస్తానుండు. ఇప్పుడు మీరు ఇక్కడికి రాగానే మాకంటే అమ్మే ఎక్కువగా హ్యాపీగా ఉంది నాన్న.